జీవితంలో సమస్యలు వస్తున్నాయంటే ఈ సమస్యలు భగవంతుడు నాతో పాటు ఉన్నాడు అయినప్పటికీ వస్తుందంటే, భగవానుడు లేకపోతే సమస్యలు వస్తుందంటే సరే అవి ఎట్లా వస్తుందో తెలియదు. కానీ భగవానుడు అందుబాటులో ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తుందంటే భగవానుని అనుమతి లేనిది ఆ సమస్యలు రాలేవు. ఇప్పుడు ఏ విధంగా వాచ్మెన్ ఉన్న తర్వాత ఎవరన్నా మన గేట్ల లోనికి వస్తుందంటే దాని అర్థమైంది ఆ వాచ్మెన్ది అనుమతి ఏది వస్తాడా? రాలేడు. వాచ్మెన్ లేకపోతే అవన్నీ ఎవరన్నా వాళ్ళంగలో వస్తూనే మనం ఒప్పుకోవచ్చు. కానీ వాచ్మెన్ ఫుల్ సెక్యూరిటీ ఉంది అయినప్పుడు ఒక వ్యక్తి లోనికి వచ్చిందంటే అర్థమైంది ఇట్ ఈస్ బై ద పర్మిషన్ ఆఫ్ ద వాచ్మెన్. అదేవిధంగా భగవానుడు కూడా తన భక్తులను నిరంతరము ఒక వాచ్మెన్ లాగా రక్షిస్తూ ఉంటాడు. కనుకనే అటువంటి పరిస్థితిలో సమస్యలు వస్తున్నాయంటే అది భగవాన్ యొక్క అనుమతి ద్వారానే వస్తున్నాయి. అనుమతి అంటే ఏంటి? భగవానుడు ఇష్టపడుతుండు అది జరగాలని, దానికి అనుమతి ఉంది. కానీ ఆ భక్తుని జీవితంలో సమస్యలు రావాలి. దట్ ఈస్ ఎవరి ప్లాన్? అది భగవంతుడే ప్లాన్. భగవానుడే ప్లాన్ చేసుకుంటున్నాడు నా భక్తుని జీవితంలో ఈ సమస్యలు రావాలి. ఎందుకోసం? ఎందుకు? ఏ తండ్రి తన పిల్లల జీవితంలో సమస్యలు రావాలని కోరుకోడు. నా కన్న పిల్లలకు ఎప్పుడు క్షేమం జరగాలి అని కోరుకుంటాడు తల్లిదండ్రులు, అవును లేదా? కానీ లేదు, అప్పుడప్పుడు కొంచెం సమస్యలు రావాలి అని ఎందుకు కోరుకుంటారు? కోరుకుంటామంటే దెర్ ఇస్ సమ్ రీజన్ బిహైండ్. మనం ఏదో ఒక గుణపాఠము నేర్పాలని తెలుసుకున్నాం. He should learn his lessons. So Krishna wants to teach some lessons to his devotees. భగవంతునికి తన భక్తులకు కొన్ని గుణపాఠాలు రావాలి అనే ఉద్దేశంతో చేపిస్తాడు. రెండోది భగవానుడు పరీక్షిస్తాడు. మరి వీడు తనను నా భక్తులని చెప్పుతుండు, చూద్దాం ఎంతవరకు నా భక్తుడుగా మారిండు, ఎంతవరకు నా భక్తుడుగా మారిండో మనము చూడాల్సింది అనే ఉద్దేశంతో భగవంతుడు పరీక్ష పెడతాడు. స్కూల్లో పరీక్షలు ఎందుకు ఉంటాయి? మరి వీడు ఎంతవరకు విషయంని కంఠస్థం చేసుకున్నాడు, ఎంతవరకు విషయంని గ్రహించిండో అని తెలుసుకోవడానికి స్కూల్ ఏమి ఇస్తుంది? ఎగ్జామినేషన్స్ పెడుతుంది టు టెస్ట్. అదేవిధంగా ఎవరైతే నేను భక్తుని, నేను అంకితం అయిపోయినా, నేను చాలా గొప్ప భక్తుని చెప్పుడ్రో, రుకోజారా ఇట్లా అవుతుంది కదా, రుకోజారా పంపిస్తాడు. చూద్దాం ఎంత మంచి భక్తుడు, నాకు ఎంత అంకితమైండు. మంచి భక్తుడు, అంకితమైన భక్తుడు ఎవరు? ఎవరైతే ఆ భగవాన్కి శరణ వేడుతారు. వన్ హూ సరెండర్స్ టు కృష్ణ, హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివోటీస్. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఆ శరణాగతి జరుగుతుందో, అప్పుడు భగవంతుడే ఏం చేస్తాడు? కృత్వా వపు కచ్చతం కచ్చప అద్భుతం మహత్. అప్పుడు ఆ కఠినమైన, ఆ ఇబ్బందికారకమైన పరిస్థితులకు వెళ్ళి భగవానుడే బయటేస్తాడు. ఏ విధంగా అయితే
అప్పుడప్పుడు తన పిల్లలు ఆడబెట్టడానికి తండ్రి ఏం చేస్తాడు, ముఖం మీద ఒక మాస్క్ పెట్టుకుంటాడు. మాస్క్ పెట్టుకొని ముఖం కప్పుకొని పిల్లడు అంటాడు. భయపడతాడు. భయపెట్టు ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏముంది తండ్రిది? ఆ భయకారకమైన స్థితిలో వాడి నోటి నుండి ఏమొస్తుంది? మమ్మీ అంటాడా, పప్ప అంటాడా? లేదా ఇంకోళ్ళ పేరు ఇస్తాడా? అవునా? ఎవరి కోసం మమ్మీ మమ్మీ పప్ప 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 అని ఇస్తుందా? లేక ఏడో ఏం చేస్తాడా? ఎప్పుడైతే వాడు మమ్మీ మమ్మీ పప్ప పప్ప అని భయపడి మమ్మీని పప్పని నెత్తుతూ ఉంటాడు, ఇంకా చాలా ఎంతో భయపడతాడు. ఇప్పుడు అయిపోయింది సంగతి అని ఆ స్థితికి వచ్చేసరికి తండ్రి ఏమిస్తాడు? మాదిస్తాడు, నానా నేనే అని ఏమిస్తాడు? కవులు. భగవంతుని కూడా ఇదే చేసేది. అటువంటి కఠినమైన పరిస్థితిలో నువ్వు ఎవరికి కలవరిస్తావు? ఎవరిని కలవరిస్తావు నువ్వు? హూమ్ డు యు అప్రోచ్? నీ నోటి నుండి ఏం బయటకొస్తుంది? ఎందుకంటే గుండెలో ఏముందో అదే నోటి బయటకొస్తుంది. లేదా హృదయంలో గుండెలో లేనిది నోటికి రాదు. సో గుండెలో ఉన్నది నోటికి రావాలంటే, అది బయట తీయాలంటే అప్పుడప్పుడు ఇటువంటి పరిస్థితులను భగవానుడు నిర్మాణం చేస్తాడు. కృష్ణ విల్ క్రియేట్ సచ్ సిచ్యువేషన్స్ టు గెట్ థింగ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోతుంది. దాట్ ఈస్ ద టెస్ట్. అది పరీక్ష. కనుకనే ఎప్పుడైతే భగవంతుడు చూసిండో, అబ్బా వీళ్ళు చాలా బాధపడుతుండ్రు, వీళ్ళు నాకు శరణ వేడుకున్నారు, ఇప్పుడు భగవంతుడు ఏం చేసిండు? కృత్వా వపు కచ్చపం అద్భుతం మహత్. ఒక విశాలమైన అద్భుతమైన కచ్చప రూపం ధరించి ప్రవిశ్యతోయాం గిరిం ఉజ్జహార. ప్రవిశ్యతోయాం, ఆ నీటిలో ప్రవేశించిండు. దేనికోసము? గిరిం ఉజ్జహార. గిరిం ఆ మందార పర్వతాన్ని పైకి లేవటానికి. ఇది భగవంతుడు అద్భుతమైనటువంటి భగవానుడు. భాగవతంలో ఒక చోటుకు భగవానుడికి అద్భుత కర్మణ అని పేరు ఇవ్వడం జరిగింది. ఏం పేరు? అద్భుత కర్మణ. ఈ అద్భుత కర్మణ అంటే ఏంది? అద్భుతమైన కర్మలు కార్యాలు చేసేవాడు. అద్భుత కర్మణ. సో భగవానుడు ఏది చేసినా అది అద్భుతం. అద్భుతం అంటే ఏంది? దాన్ని ఎవరు అనుకరించరు. అదిగా నోబడి క్యాన్ ఇమిటేట్. అద్భుత కర్మణ. సో శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోనే మహాభారత యుద్ధం అయిన తర్వాత, మహాభారత యుద్ధం అయిపోయింది, పాండవులు చక్ర సమ్రాట్లు అయినరు కదా, వీళ్ళకు పట్టాభిషేకం రాజ్యాభిషేకం అన్నీ జరిగినాయి. కానీ దుర్యోధనుడు చనిపోయిండు. కానీ యుధిష్ఠిర్ మహారాజు నిరాశుడే ఉన్నాడు. మొత్తం నిరాశుడైపోయింది. ఈజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకు? నా ఒక్కొని స్వార్థం కోసం, నా ఒక్కొని స్వార్థం చే ఈ 64 కోట్ల జనాలు చనిపోయారు. వాళ్ళని చంపడం జరిగింది. ఎవరి కోసం? నా స్వార్థం కోసం, నా కోరిక పూర్తి కోసము ఇటువంటి దారుణమైన సంఘటన జరిగింది. కానీ చాలా డిప్రెషన్గా అయిపోయింది. అప్పుడు వ్యాస మహర్షి, కృష్ణుడు, అక్కడ ఉన్న సమస్త పెద్ద పెద్ద ఋషులు, మునులు అందరూ వచ్చి
ధర్మరాజుకు ఓదార్చబడుతున్నాడు. లేదు ధర్మరాజు, నీ వలన కాదు, ధర్మరక్షణ కోసం అది జరగాల్సిందే, అది దానికి బాధ్యులు వారు, నువ్వు బాధ్యుని కావు అని ఎన్నో విధంగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కన్విన్స్ చేస్తున్నారు, బట్ ఈజ్ నాట్ కన్విన్స్డ్. ఈవెన్ కృష్ణ ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్. కృష్ణుడు కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుండు, కానీ యుధిష్ఠిర్ కన్విన్స్ అవుతలేడు, ధర్మరాజు కన్విన్స్ అవుతలేడు. ఇప్పుడు భగవానుని మాట వినకపోవడము, యాక్సెప్ట్ చేయకపోవడము, ఇది అసాధ్యమైన విషయం. ఎవరిని మెప్పియాలనో, ఎవరితో ఒప్పియాలనో, ఏం చేయాలనో అది భగవంతుడు అన్నీ తెలుస్తుంది. అతనికి ఏం అసాధ్యం కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అయినప్పటికీ మరి భగవానుడు తన శక్తిని కోలుకున్నాడా? ఆ శక్తిని పోగొట్టుకున్నాడా? లేదు. కృష్ణుడు సర్వసమర్థకుడు. తన తలుచుకుంటే తన యొక్క సంకల్పంతో, ఒక్క సంకల్పంతోనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు సృష్టికర్తాయి. ఒక్క సంకల్పం చే అఖిలాండ కోటి బ్రహ్మాండాలు లయమైపోతాయి. కేవలం ఒక సంకల్పం మాత్రం, జస్ట్ డిజైర్. సో అటువంటి కృష్ణుడు, ఆ కృష్ణుడు ఈ ధర్మరాజును కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుండు, ఒప్పించే ప్రయత్నం చేస్తుడు. బాబా కాదు, నువ్వు బాధ్యునివి కాదు, ఇది జరగాల్సిందే, దానికి వాళ్ళే బాధ్యులని. కానీ ధర్మరాజు స్వీకరిస్తలేదు. తనకు ఆ మాట నెత్తికెక్కుతలేదు. ఎందుకు? ఆ సందర్భంలో కృష్ణుని అద్భుత కర్మణాన్ని చెప్పడం జరుగుతుంది. వన్ హూ పర్ఫార్మ్స్ అద్భుత కర్మ. అద్భుతం అంటే ఏంది? అటువంటి కర్మలు ఎందుకు? ఇక్కడ ఈ సందర్భంలో కృష్ణుని అద్భుత కర్మణ అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? వై ఈస్ గివెన్ దట్ నేమ్ అద్భుత కర్మణ? చెప్పగలరా ఎవరన్నా? ఎందుకంటే ఆ ధర్మరాజు హృదయంలో పరమాత్మ రూపంలో ఎవరు? తననే ఉన్నాడు. అంతర్బహిర్ అవస్థితం. అలా కుంతి మహారాణి ప్రార్థిస్తూ తన స్త్రీల లయం చెప్తుంది. నమస్తే పురుషం త్వాద్యం. నమస్తే, కృష్ణుడికి నమస్కారం పెడుతుంది. ఎందుకు? మీరు ఎవరు? పురుషం. ఎటువంటి పురుషుడు? ఆద్యం. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వర ప్రకృతే పరం. మీరు కేవలం పురుషులే కాదు, మీరు ఎవరు? ఈశ్వరుడు. నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరే ప్రకృతే పరం. మీరు ఈ ప్రకృతికి పరులు, అతిథులు గారు. అలక్ష్య సర్వభూతానాం. మీరు సాధారణ జనులకు కనిపించరు. అలక్ష్య సర్వభూతానాం. ఎందుకు కనిపించరు? అంతర్బహిర్ అవస్థితం. మీరు జీవి హృదయంలో ఉంటారు, మీరు బయట కూడా ఉంటారు. అంతర్బహిర్ అవస్థితం. కుంతి మహారాజ్ నోటి నుండి ఈ మాట ఎందుకు వస్తుంది, అంతర్బహిర్ అవస్థితం అని? కుంతి మహారాణి కృష్ణుని అంతర్బహిర్ అవస్థితం ఎందుకు అంటుంది? ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణుడు ద్వారక వెళ్ళిపోతుండో, రథం మీద కూర్చున్నాడు కృష్ణుడు. సరే అంత అయిపోయింది, సెట్ అయిపోయింది, నా పని అయిపోయింది, నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఉత్తర కృష్ణ కృష్ణ మహాయోగీంస్, ఓ యోగుడైన కృష్ణ నన్ను రక్షించు. ఇందులో అప్పటికే అశ్వత్థాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రహారం చేసిండు ఆ ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్ని చంపడానికి. సో తన గర్భంలో ఉన్న పిండంని సంరక్షణ కోసము ఉత్తర కృష్ణుని ఆశ్రయించింది.
అప్పుడే ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండంని రక్షించడానికి ఆ రథం మీద ఉన్న కృష్ణుడు ఏం చేసిండు? ఉత్తర గర్భంలో ప్రవేశించిండు. ఏ సైజు? బొట్నేలు ఈ సైజు, ఇంతే. ఈ సైజులో చతుర్భుజ రూపం ధరించి, శంఖచక్ర గదా పద్మ ధరించి ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ పిండము చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ పిండంని రక్షించింది. కానీ ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారా? మీరైతే ఇక్కడ ఉంటారు, లేకపోతే మీ ఇంట్లో ఉంటారు. యూ కాన్ బి అట్ బోత్ ద ప్లేసెస్. ఉంటారా? ఇంట్లో మీ ఫోటో ఉండొచ్చు, కానీ ఇవాళ రేపు అది కూడా పరిస్థితి లేదు. ఇవాళ రేపు ఫొటోస్ కూడా గోడ మీద ఉండేవి, ఆ బుర్రలని, ఆ డబ్బాల వందల వేల ఫోటోలు కానీ ఎవరు చూసాడు కాదు, కేవలం రింపుడం అంతే. నాటి కాలంలో ఒక్కటే ఫోటో దిగుతుంది, కానీ గోడ మీద 50-60 ఏళ్ళు ఉంటుండే. ఎస్పెషల్లీ ఇక్కడ తెలియదు, కానీ మేము చిన్నప్పుడు మా ఊర్లో చూస్తుంటే వాళ్ళు జీవితకాలంలో ఒక్కసారి తిరుపతికి పోయిన వాళ్ళు, ఒక్కసారి ఒక్కసారి తిరుపతికి పోయి ఆ స్టూడియోలో పోయి ఒక్క ఫోటో, లైఫ్లో ఒక్కటే ఫోటో చూసారా? మీ పేరెంట్స్ ఫోటో అది అటువంటిది, చేతిలో ఏమో ఇటు వెనక తిరుపతి ఫోటోకు, కానీ ఫోటోగ్రాఫర్ ఇటు చూడండి ఇద్దరు ఫోటో ఇట్లా, మళ్ళీ కళ్ళు ఇట్లా ఫోటో కొంచెం కళ్ళు పెడ. ఆ ఒక్క ఫోటో 50-60 సంవత్సరాలు గోడ మీద ఉంటుండే, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. లేదంటే ఫ్యామిలీ ఫోటో ఉంటే ఇట్లా కూర్చుంటుంది, ఇట్లా ఒక చైర్ ఉంటే ఇట్లా ముసలా పెద్ద మనిషి ఇట్లా పక్కన ముసలాం ఇట్లా కూర్చుంటు, భయపడి బెదురు అద్భుతంగా ఉండే ఫోటోలు. ఎవరైనా ఉండవో తెలియదు నాకు. సరే మీ ఇంట్లో ఉన్నాయి అటువంటి ఫొటోస్ ఉన్నాయా? చాలా వస్తుంది. అయితే మనం ఇక్కడ ఉంటాము, లేకపోతే మన ఇంట్లో ఉంటాము. బట్ వీ కాంట్ బి అట్ ఆల్ ప్లేసెస్. కానీ కుంతిమారని ఏం చూస్తుంది? కృష్ణుడు ఆ రథం పైన ఉన్నాడు, రథంపై ఆసీనుడై ఉన్నాడు, ఉత్తర గర్భంలో కూడా ఉన్నాడు. దిస్ ఈస్ ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపి. కృష్ణుడు సర్వవ్యాపి, ఆయన ప్రతి ఒక్క చోటుకుంటాడు. మళ్ళీ అదే రూపంలో, అయ్యో ఇలా ఎక్కన తక్కువ కాదు. ఉత్తర గర్భంలో కుంతి వస్తుంది, అరే ఇక్కడ రథం పైన ఒకరు ఉన్నారు, నా మన్మరాలు ఆ గర్భంలో ప్రవేశించడు. అంతర్ బహిర్ అవస్థిత, ఇది కృష్ణుడు అంతర్బహిర్ అవస్థిత. తో కనుకనే ధర్మరాజు యుధిష్ఠిర్ హృదయంలో కూడా ఆ కృష్ణుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. తో హృదయంలో గుండెలో ఉన్న పరమాత్మ యుధిష్ఠిరికి ఏమని చెప్తుంది? ఆ బయట ఉన్న కృష్ణుడు మాట వినకు. మరి ఇద్దరు కృష్ణులే, ఇద్దరు బయట ఉన్నవారు కృష్ణుడే, హృదయంలో ఉన్నవారు కృష్ణుడే. కానీ హృదయంలో కృష్ణుడు ఏం చెప్తుండు? బయట చెప్పే కృష్ణుని మాటలు వినకు, డోంట్ గెట్ కన్విన్స్డ్. దట్ ఈస్ అద్భుత కర్మణ. వన్ కృష్ణ ఈస్ టెలింగ్ నాట్ టు లిసన్ టు అదర్ కృష్ణ. ఇది కేవలం కృష్ణుడు చేయొచ్చు. ఇటువంటి అద్భుతమైన కర్మలు కృష్ణుడు చేయొచ్చు. వచ్చే వారం గౌర పూర్ణిమ ఉంది, శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావ తిథి. తో శ్రీ చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడే. కానీ రథయాత్రప్పుడు రథం పైన కృష్ణుడు జగన్నాథుడు,
రథంపై జగన్నాథుడు ఉన్నారు. కానీ రథం ఎదుట కింద ఎవరు డాన్స్ చేస్తున్నారు? చైతన్య మహాప్రభు. తను ఎవరు? కృష్ణుడు. ఒక్క కృష్ణుడేమో డ్యాన్స్ చేస్తుండు, ఇంకో కృష్ణుడేమో చూస్తుండు. అద్భుత కర్మ. ఇది కేవలం కృష్ణుడే చేయొచ్చు, వీ కాన్ డూ ఇట్. సో కనుకనే ఇక్కడ కూడా కృష్ణుని కృత్వా వపు కచ్చపం అద్భుతం మహత్. అద్భుతమైన స్వరూపం అది. సాధారణ కచ్చపం కాదు అది, బిగ్ సైజ్ కదా. ఇక్కడ డైమెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎంత విశాలము. ఇప్పుడు మనం చూస్తాము చిన్న చిన్న తాబేళ్ళు లేక డిస్కవరీ ఛానల్ చూస్తే ఇంత ఇంత ఉంటాయి అంతే. అట్ ద మోస్ట్ గింతే, దీనికంటే పెద్ద ఉంటాయి. కానీ ఈ కచ్చపము, ఈ తాబేలు ఎంత పెద్దగా ఉంది? ద మౌంటైన్ రెస్టెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద గ్రేట్ టార్టాయిస్. ఆ విశాలమైన అద్భుతమైన మహత్తమైనటువంటి కచ్చపంపై ఆ మందార పర్వతము నిలిచి ఉంది. ఇప్పుడు మందార పర్వతమే ఎంతో విశాలం ఉంది. ఆ విశాలమైన అద్భుతమైన మందార పర్వతాన్ని తన వీప్ మీద ధరించాలంటే ఆ కచ్చపం ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత విశాలంగా ఉండాలి కదా. విచ్ ఎక్స్టెండెడ్ ఫర్ 800,000 మైల్స్. ఎన్ని? 800, 800,000. అంటే ఏంటి? ఒక్క 100,000 అవుతుంది 1,00,000. తో 8 లక్షల మైలు. ఒక్క మైల్ అంటే ఎన్ని కిలోమీటరు? 1.2 సంథింగ్. ఒక్కడే పట్టు రౌండ్ ఫిగర్. 8 లక్షల కిలోమీటర్లు ఎంత అవుతుంది? కన్యాకుమారికి కాశ్మీర్ ఎంత ఉంది? హోంవర్క్ వచ్చే వారం కోసం. ఎంతో తెలుసా నీకు? నీకు నీకు తెలియదా? ఇంటికి వచ్చి చూడు జాగ్రఫీ. తెలుసా మీకు? కానీ మీరు కెమిస్ట్రీ టీచర్, మీకేం తెలుసు? తెలుసు? సారీ, 3,500 డిస్టెన్సు కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇక్కడ 8 లక్షలు. తో ఆలోచించరు ఏం సైజు ఉండొచ్చు. సో కృష్ణుడు ఏది చేసినా చిన్న చిన్న కాదు. అంటే మళ్ళీ ఎవరు పోటీదారు ఉండదు. ఇక నో కాంపిటీటర్, నో కాంపిటీటర్. దానికి ఎవరు పోటీ పెట్టే వాళ్ళు ఉండరు. నో రైవలరీ, నో కాంపిటీటర్స్. 8 లక్షల కిలోమీటర్లు అంటే ఏం జోకా? అంత విశాలమైన సైజు. ఎందుకు? ఎందుకంటే పర్వతం కూడా అంతే విశాలంగా ఉంది. పర్వతం కూడా అంతే విశాలంగా ఉంది. కనుకొని ఆ విశాలమైన పర్వతాన్ని తన శరీరం మీద ధరించడానికి భగవంతుడు కూడా అంతే విశాలమైన స్వరూపము ధరిస్తాడు. సో కనుకనే సమస్యలు ఎంత పెద్దగా ఉంటాయో భగవానుడు కూడా తన భక్తులు రక్షించడానికి అంతే విశాలంగా తనను విస్తరించుకుంటాడు. దేనికోసము? తన భక్తుల సంరక్షణ కోసం. హీ క్యాన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సమస్య ఎంత విశాలం ఉంటుందో భగవానుడు కూడా అంత విశాలంగా తనను విస్తరించుకుంటాడు. దేనికోసము? తన భక్తుల సంరక్షణ కోసం. ఇది మనం మర్చిపోవద్దు. ఇంకా ఒక్క విషయం మర్చిపోకూడదు, ఈ ప్రపంచంలో ఏది కూడా భగవంతునికి అసాధ్యం కాదు. నథింగ్, ఏది కూడా భగవంతుని కంటే విశాలం గొప్పదేం లేదు. నథింగ్ ఈజ్ గ్రేటర్ ఆర్ సుపీరియర్ దెన్ కృష్ణ. సో కనుకనే భక్తులు భయపడకూడదు. అయ్యో ఇంత కఠినమైన పరిస్థితి, ఇంత ఇదైంది, ఇంత దారుణమైంది. నథింగ్. మన చూపు చిన్న ఉంది కాబట్టి మనకు పెద్దగా అనిపిస్తుంది. మన చూపు చిన్న ఉంది కాబట్టి మనకు అన్ని పెద్దగా అనిపిస్తాయి. కానీ భగవానుడు ఇంకా భగవాను చూపు ఇది చాలా విశాలం ఉంటుంది కనుక ఆయనకు అన్నీ తుచ్చం అనిపిస్తుంది. తో
మనము ఎంత లేస్తామో మన చూపును ఎంత విశాలం చేసుకుంటామో దాన్ని బట్టి మన సమస్యలు తుచ్చంగా అనిపిస్తాయి. నేను ఎప్పుడు చెప్తా కదా, ఏరోప్లేన్ భూమి మీద ఉంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. హైదరాబాద్కి వెళ్తే ఈ మూలకెళ్ళి ఆ మూలకు కనిపించేది ఇట్లా చూస్తుండేది. ఎప్పుడు ఏరోప్లేన్ కింద ఉన్నప్పుడు. ఏరోప్లేన్ పైకి లేచినాక ఆ ఎయిర్పోర్ట్ సైజ్ ఎంత అవుతుంది? చిన్న తగ్గుతా అవుతుంది. కానీ ఆ తగ్గుడు దేని మీద ఆధారపడింది? ఎయిర్పోర్ట్ చిన్నగా లేదు, కానీ తగ్గుతుంది. కానీ వాస్తవం తగ్గుతుందా? అది ష్రింక్ అవుతుందా? అయితే లేదు. కానీ మనం లేచినాం కాబట్టి, మనం పైకి లేచినాం కాబట్టి అవుతుంది. అది ఎంత విశాలంగా ఉన్నా మనకు తుచ్చంగా అనిపిస్తుంది. ఇంకా పైకి లేస్తే 3000 కిలోమీటర్స్ పైకి లేస్తే కనేపిఐ. అందుకనే అటువంటి ఉన్నతమైన స్థాయికి చెందిన ఆ భక్తులకు సమస్యలు లేని కిందికే లేవని కాదు, వాళ్ళకి కనేపియవు. కింద ఎయిర్పోర్ట్ లేదా? ఉంది భూమి మీద. ఎయిర్పోర్ట్ మాయం కాలేదు. కనుకనే మనం ఎయిర్పోర్ట్ని చిన్న పెద్ద చేసే ప్రయత్నం చేయొద్దు. యూ కాంట్ డూ ఇట్. యూ కెనాట్ చేంజ్ ద డైమెన్షన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్. బట్ వాట్ కెన్ యూ డూ? యూ కెన్ రేజ్ యువర్ సెల్ఫ్ అప్. లేదా ఎయిర్పోర్ట్ది సైజు మార్చే శక్తి సామర్థ్యం మనందు లేదు. కానీ ఏముంది? తనను పైకి లేవట్టుకోవడము సాధ్యం. కానీ అది చేయాల్సింది. ఏదైతే సాధ్యం ఉందో అది ప్రయత్నం చేయాల్సింది. మనం పైకి వెళ్ళినాక ప్రతి ఒక్క విషయం ఏర్పడే కాదు, ప్రతి ఒక్క విషయము మనకు కనిపించకుండా అయిపోతుంది. పెద్ద విశాలమైన నదులు, చెరువులు, ఇంక ఎస్పెషలీ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యే ముందు ఎన్నో అడుగులు, 216 అడుగులు ఎత్తున ఉన్న శ్రీల రామానుజాచార్య విగ్రహము కిందికి చూస్తే ముచ్చింతల్లో ఉన్నది. ఇట్లా కానీ పైన చూస్తే చిన్న బొమ్మ కనిపిస్తుంది. ఇట్లా సైజ్ తగ్గింది. అది సైజ్ తగ్గలేదు, కానీ మనము పైకి వచ్చాం. సో కనుకనే రేజ్ యువర్ సెల్ఫ్ అప్. పరిస్థితులు మార్చే ప్రయత్నం చేయకండి, మనం పైకి లేచే ప్రయత్నం చేయాల్సింది. ఆధ్యాత్మికంగా కృష్ణ చైతన్యంలో నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటే, ఎంత పైకి లేస్తూ ఉంటే, దాని ప్రపోర్షన్గా ఈ భౌతిక ప్రపంచము, ఇంకా భౌతిక ప్రపంచంకి సంబంధించిన ప్రతి ఒక్క విషయము తుచ్చమైతే అవుతాయి. దే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. మనం భయపడుతున్నామంటే, మనకు ఇట్లా అనిపిస్తుందంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నట్టు? కిందనే ఉన్నట్టు. తననే పోల్చుకోవాల్సింది. యూ హ్యావ్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ నీడ్ ఎనీవన్ టు జడ్జ్. మనకు బయట ఎవరు అవసరం లేదు మనం జడ్జ్ చేయడానికి. తనే జడ్జ్ చేసుకోవాల్సింది. మరి నా లెవెల్ ఎక్కడ ఉంది, నేను ఎంత కింద ఉన్నా, ఎంత పైకి లేచాను. సడన్గా ఫ్లైట్లో కూర్చొని పడుకున్నావు అనుకో, సడన్గా మధ్య లేచినావు, బయటకు చూడాలి. చూస్తే నేను భూమి మీద ఉన్నానా, పైకి లేచి వెళ్తుంది? కానీ అడిగే అవసరమా? పక్కన కూర్చొని వ్యక్తి అడిగే అవసరమా? జస్ట్ చూడు అంతే. చూస్తే ఏమవుతుంది? ఆ బయట విషయాలు ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో దాని మీద తెలిసిపోతుంది ఎంత పైకి లేచినావని. అంతే పెద్ద కనిపిస్తే నువ్వు ఇంకా కింద ఉన్నట్టు. యూ డోంట్ నీడ్ ఎనీవన్. మనకు పక్కన ఎవరిది అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు, ఎవరిని నాకు చెప్పే అవసరం లేదు. తానే టెస్ట్ చేసుకోవాల్సింది. నా లెవెల్ ఎంత, నేను ఎంత ఆధ్యాత్మికంగా పైకి లేచినాను, ఇది తనకు తెలుసుకోవాల్సింది. కనుక ఒక్కటి నమ్మకం కలగాల్సింది, ఈ ప్రపంచంలో భగవంతుని ద్వారా ఏ సమస్య కూడా ఉపశమనం లేదు, పరిష్కారం లేదు, అటువంటి విషయమే లేదు.
ఆ నమ్మకం పెట్టుకోవాల్సింది. కనుకనే ఆ భగవాను అంకితమైతే తనే అన్నిటికీ పరిష్కారం చేస్తాడు. ఏది అవసరం పడితే అది చేస్తాడు భగవంతుడు. ఏది అవసరం అంటే అది చేస్తాడు. వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్. ఇక ఈ మొత్తం సముద్రం అంతన లీల ఇది ఒక్క విషయమే సూచిస్తుంది. ఏంది? నువ్వు నాకు అంకితమైతే నేను నీకోసము ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇది ఒక్కడే పాఠం ఉంది ఇక్కడ, గుణపాఠం. ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్. అవసరం పడితే కచ్చపమైతా, ఇంకా చివరి చూస్తాము అవసరమైతే నేను ఒక అందమైన స్త్రీగా కూడా మారుతాను. పరమ పురుషుడు కృష్ణుడు ఎవరు? పరమ పురుషుడు. ఇప్పుడు ఈ లోకంలో ఒక పురుషునికి నీకు చీర పడకుండా కట్టుకోవా? కట్టుకోవా? ఎందుకు? ఏమవుతుంది? అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతుంది, నీకు చీర ఏం ప్రాబ్లం ఉంది? అమ్మాయిలు షర్ట్ ప్యాంట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ ఎవరేమన్నారు? కనుక పురుషుడు డ్రెస్ వేసుకొని చీర కొని ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓరియంటేషన్ ప్రాబ్లం అంటారు. నాకు ఇది ఇంకా అర్థం కాలేదు. మరి అమ్మాయిలకి ఎందుకు అడగారు? మరి అమ్మాయి జీన్స్ వేసుకుంటే, టీషర్ట్ వేసుకుంటే, హెయిర్ కట్, బాయ్స్ కట్ హెయిర్ కట్ ఎవరు అన్నారు? కానీ వీడు కొంచెము ఓ చీర కట్టుకుని అంతే, అందరు కింద మీద చూస్తారు. ఎందుకు ఇట్లా మంగ? నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. ఇది దీనికి ఏం ఆన్సర్? డాక్టర్ సాబ్ ఏం ఆన్సర్ ఉంది? ఏమైందిరా అంటారు. మరి ఏమైంది అని అంటారా? ఆ డ్రెస్ మార్చుకొని గిదేందే షర్ట్ ప్యాంట్లు వేసుకున్నావు అని అంటారా? ఏమైనా ప్రాబ్లం ఉందా అనే ఓరియంటేషన్ ప్రాబ్లం ఉందంటారా? కానీ నువ్వు కట్టుకుని రేపు కాలేజ్కో. ఇట్లా ఎందుకు? ఎవరికైనా ఆన్సర్ అవుతే చెప్పున్నారు. ట్రెండా? అంటే ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. మరి ట్రెండ్ అంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. రావచ్చా? ఎవరు మరి ఆ ప్రారంభికులు? ఆ ఫౌండర్ ఆచార్యులు ఎవరు? ఫౌండర్ ఆచార్య ఆఫ్ ద ట్రెండ్. మాకు ఒక పరిచయమైన పిల్లడు ఉన్నాడు. అంటే మాకు దూరం వెళ్ళి చుట్టమవుతాడు మా ఊర్లో. మంచిగా ఉండే పిల్లడు, అంటే చాలా చిన్న బాలుడు, మంచిగా తెల్లగా ముద్దు ముద్దు మంచిగా ఉంటాడు. కానీ చిన్నప్పటి నుంచి కొంచెము అట్లా. ఇప్పుడు మొన్న నాకు ఒక వీడియో ఆడబెట్టుకున్నాడు, వీడియో స్టేటస్. ఇప్పుడు ఈ బోనాల పండుగ ఉంటుంది, బోనాల పండుగ ఫస్ట్ క్లాసు పట్టు చీర కట్టుకొని, ఎంటికెళ్ళి సౌరం బీరం పెట్టుకొని, బ్లౌజ్ పీస్ ఉట్టించుకొని, పువ్వులు బివ్వులు నిండా పువ్వులు, నగాలు బిగా అన్నీ మేకప్ పికప్ చేసుకొని, ఆ చేతిలో నెత్తి మీద కుండ పెట్టుకొని, ఆ వేపాకులు పెట్టుకొని స్టేటస్. నేను ఫోన్ చేస్తే ఇదేం రా అని. దేనికి రా అంటే, ప్రభుజీ 15,000-20,000 అయితే ఒక రోజుకి 15,000-20,000 ఇస్తారు. మళ్ళీ కారు పంపిస్తారు, మళ్ళీ అందరూ కాలు మొక్కుతారు. మెడల దొడ్డుడు పూలండ అని అన్న. ఇటువంటి పూలదండ నేను మా కృష్ణుడు ఎన్నడూ తయారు చేయలేను, వేయలేను. అటువంటి పూలదండ మెడల అందరూ వచ్చి కాలు మొక్కుతుంటారు. మళ్ళీ తులము, అత్తులం, బంగారం, వెండి అన్నీ ఎత్తుంటారు. ఏనా వెరీ గుడ్ రా, కంటిన్యూ చెప్పిన. నేను నువ్వు బాధపడకు, నేను నీకు సపోర్ట్ చేస్తా. ఎందుకు? నేను ఆడవాళ్ళకు మొగల్ డ్రెస్ వస్తే ఇబ్బంది లేదు, నువ్వు చేయడం నాకేం ఇబ్బంది? వెరీ గుడ్ అని చెప్పిన. ఏం ప్రాబ్లం ఉంది? దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. ఇప్పుడు అమెరికాలో ఏముంది కండి సిచ్యువేషను? అమెరికాలో
రోడ్డు మీద వాళ్ళు బిచ్చమడుతారు, కానీ మాత్రం కదా అమ్మ ఎక్కేయాలి. ఇక్కడ లేక బిచ్చమడతారు, కానీ అక్కడ అదొక ప్రొఫెషన్. అంటే దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. ఏంది? బెగ్గింగ్. నువ్వు ఆఫీస్కి పోతున్నావు, నువ్వు చదువుకున్నావు, నువ్వు రైతు, నువ్వు ఇది, నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు, నేను బిచ్చం అడుగుతున్నా. అది ప్రొఫెషను. ఇట్ ఈస్ నాట్ సీన్ ఎస్ బెగ్గింగ్, ఇట్ ఈస్ సీన్ ఎస్ అ ప్రొఫెషన్. అలాగే వీడు కూడా మా ప్రేమ అందుకుంటాడు చూసి. వీడు అక్కడిక్కడ అన్ని ఇట్లా ప్యాడింగ్ చేసుకున్నాడు కొంచెం షేప్ రావాలని. ప్రేమ నాడు ప్రభు చేయింది, ఆహారం ఎట్లా చేంజ్ అయింది. నేను నార్మల్గా కొన్ని స్టిరాయిడ్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి వేసుకుంటే కొంచెం బాడీ చేంజ్ అవుతుంది కదా. ప్రేమ అంటూ అరే అని అంటే నాకు బామ్మది అవుతాడు వాడు. ప్రేమ అంటుతాడు, అరే ఇంజక్షన్ వేసుకున్నావారా, నీ మొత్తం బాడీ మొత్తం చేంజ్ కొడుతుంది అంతా. ఏ లేదే బావా, అవి మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్లో అవన్నీ దొరుకుతాయి అన్నమాట. మరి అవన్నీ దూరం ఇంజక్షన్స్ ఉంటాయి. మనం పర్మనెంట్ వాళ్ళం కాము కదా, మనం టెంపరీ అప్పుడప్పుడు మందం వాళ్ళము. అది పర్మనెంట్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇంజక్షన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే ఇదేంది క్లాసులో ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ పాలతు ముచ్చట్లు కాదు, వినడానికి పాలతు అనిపిస్తుండొచ్చు, కానీ ఆలోచించుండ్రి టు వాట్ ఎక్స్టెంట్. నువ్వు ఒక సాధారణ బాలుని మీద చీర పట్టుకుంటే అంటున్నావు, ఇంకా ముందు అవుతున్నావు. నీకు 10,000 రూపాయలు ఇస్తా అక్కడ కూడా, నాకు నేను అక్కడ కూడా నాకు ఒక పండుగ వెళ్తుంది అవునులేదా. నేను ఒక ఫెస్టివల్ కోసం 10,000 ఒక చీరేది నాకు 10,000 దినం పట్టుకుంటాను నేను ఫర్ కృష్ణస్ ప్లెజర్. ఇంకా ఇక్కడ ఎందరు మాతలు ఉన్నారో ఎందరున్నారు ఇక్కడ. నేను కట్టుకుంటే నా అంత అందంగా ఎవరు కట్టారు వీళ్ళు, అది నేను ఛాలెంజ్ ఇస్తా. అంత అందంగా కట్టుకోవచ్చు నేను. సరే ఎందుకంటే ఈవెన్ కృష్ణ ఈజ్ డూయింగ్ దాట్. చివరికి అమృతం బయటపడిన తర్వాత దేవతలకు అమృతం పానం చేపించడానికి ఆ రాక్షసుల చేతులకు వెళ్ళే ఆ అమృతంని కుంభంని లాక్కొని ఆ దేవతలకు అమృతం తాగిపడానికి భగవానుడు మోహిని అవతారం కూడా ఎత్తిండు. చెప్పండి, పరమ పురుషుడు ఆది పురుషుడు ఏమవుతుండు? ఒక స్త్రీ. ఇది హైట్, ఇది లిమిట్. ఇక కచ్చపౌడు ఇదవుడు ఒప్పుకోవచ్చు, కానీ హైట్ ఆఫ్ సెక్స్ చేంజ్, జెండర్ చేంజ్ వ్యక్తి అన్నీ ఒప్పుకుంటాడు, కానీ తన జెండర్ చేంజ్ చేసుకుంటూ ఇంత ఈజీ కాదు ఉండదా. కానీ కృష్ణుడి తన భక్తుడు ఎంత ప్రేమ ఉంది, ఏమన్నా చేస్తాడు, ఏమన్నా చేయగలుగుతాడు. దట్ ఈస్ కృష్ణ. ఆ నమ్మకం ఉండాలి, నా కృష్ణుడు నా కోసము ఏమన్నా చేయగలుగుతాడు. ఎటువంటి స్వరూపము, ఏం అద్భుతమైన స్వరూపం. సర్వాకర్షకుడు కృష్ణుడు, సర్వాకర్షకుడు. తను మోహిని అవతారం ఎత్తిన కానీ ఏంద రూపము, శివుడు లాంటి ధీర పురుషుడు. శివ ఈజ్ కాల్డ్ ధీర పురుష. ధీర అంటే ఎవరు? తన ఇంద్రియాలపై, తన మనసుపై సంపూర్ణంగా నియంత్రణ ఉన్నవాడు. కానీ ఆ ధీర పురుషుడు కూడా ఎప్పుడైతే ఏముండొచ్చు ఉంది డిస్క్రిప్షన్. 2-3 శ్లోకాలు కేవలము మోహినిది డిస్క్రిప్షనే ఉంది. కిందికి వెళ్ళి పడితే మీ దాకా ప్రతి ఒక్క అంగంని ఇక్కడ వివరించడం జరిగింది భాగవతంలో. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, డైమెన్షన్స్తో సహా, ఎగ్జాంపుల్స్తో సహా అంత డీటెయిల్గా సుఖదేవ్ గోస్వామి వివరిస్తున్నాడు. ఎందుకు మరి అంటే గంత డీటెయిల్ అవసరమా? ఇవి ఇట్లున్నాయా అట్లున్నాయని కూడా అంత అవసరమా డీటెయిలింగ్? వై సో మచ్ డీటెయిలింగ్? ఇంకా అది కూడా సుఖదేవ్ గోస్వామి సన్యాసి శిరోమణి విరక్తుడు, గొప్ప విరక్తుడు, స్త్రీ యొక్క రూపం ఇంత వర్ణించడం అవసరమా?
అంత డీటెయిల్గా ఎందుకు వర్ణిస్తుండు? అది ఒక స్త్రీ యొక్క రూపంని వర్ణన కాదు, అది భగవంతుని తన భక్తుల మీద ప్రేమని వర్ణిస్తున్నాయి. ఈ భగవంతుడు తన భక్తుల ప్రీతి కోసం, భక్తుల సంరక్షణ కోసము ఎంత డీటెయిల్గా వెళ్తాడు. ఒక సాధారణ స్త్రీ కావచ్చు కదా, ఆ ఆకారం అవసరము. ఆకారం ఉన్న స్త్రీ, ఆకారం లేకున్న స్త్రీ, అవును లేదా? వై సో మచ్ డీటెయిలింగ్? మా గురువు చెప్తా ఎప్పుడు, అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ అ సైన్ ఆఫ్ లవ్. అటెన్షన్ టు డీటెయిల్ ఈజ్ అ సైన్ ఆఫ్ లవ్. మనం ఎవరిని ప్రేమిస్తామో ఆ వ్యక్తి ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలను కూడా చాలా పరిశీలించి చూస్తాం. ప్రేమ ఉంటే, ప్రేమ లేకపోతే కానంటాం. తో భగవంతునికి ఇంత ప్రేమ ఉంది దేవతల మీద, కి రాక్షసులకు ఎక్కడ కూడా సందేహం రాకుండా, ఇది ముఖం స్త్రీలాగా ఉంది కానీ ఇది ఫిగర్ స్త్రీలాగా లేదు, ఇక స్త్రీలాగా ఫిగర్ ఉంది కానీ ముఖం వేరుంది, లేదా అంత మంచిగా గొంతు పురుషులాగా ఉంది, ఎక్కడ కూడా సందేహం రాకుండా కృష్ణుడు ప్రతి ఒక్క డీటెయిల్ని మోర్ దెన్ 100% అనుకరిస్తుంది. ఎందుకంత డీటెయిలింగ్? కేవలం తన భక్తుల క్షేమం కోసం, సంక్షేమం కోసం. నా భక్తులకు అమృత పానము నా చేపించేది ఉంది. ఐ వాంట్ టు మేక్ దెమ్ డ్రింక్ ద అమృత. ఆ రాక్షసులను సంపూర్ణంగా భ్రమితులు మోహితులు చేయడానికి నా రూపంని చూసి, అది రూపము. టు దాట్ ఎక్స్టెంట్ కృష్ణ కెన్ గో. తో మనకు సందేహం ఎందుకు ఉండాలి? ఈ కృష్ణుడు నన్ను రక్షిస్తాడా, నా కోసం వస్తాడా, చేస్తాడా, అవన్నీ ఆలోచించే బదులు నేను అతని సంరక్షణ యొక్క కృపకు నేను అర్హతని ఎలా కావాలని దాని విషయం ఆలోచించాల్సింది. హౌ కెన్ ఐ బికమ్ క్వాలిఫైడ్ టు రిసీవ్ హిస్ మెర్సీ? కృష్ణుడు రక్షిస్తాడని ఆలోచించే అవసరం లేదు. నేను నా అర్హతలను పెంచుకోవాల్సింది, నా అర్హతలు ఇంత పెంచుకోవాల్సింది నేను క్వాలిఫై కావాలి. దేనికి? ఆ అర్హతని పొందడానికి. దీని విషయం మనం ఆలోచించాలి. మనకి ఇంకో ఏ ఆలాపన ఉండకూడదు. ఐ షుడ్ రేజ్ మై సెల్ఫ్, ఐ షుడ్ క్వాలిఫై మై సెల్ఫ్. నువ్వు క్వాలిఫై అయ్యు, ట్రోఫీ నీకే ఉంది. వరల్డ్ కప్ అయ్యేటప్పుడు క్రికెట్ కానీ ఏదన్నా కానీ వాళ్ళు ఒక కప్ పెడతారు లేదా? పెడతారు లేదా? వీళ్ళకి వాళ్ళకి రాస్తారు కింద. ఆ కప్ని ఎవరన్నా పొందొచ్చు. ప్రపంచంలో ఉన్న ఏ దేశం కూడా ఆ కప్ని గెలవచ్చు, పొందొచ్చు. కానీ కండిషన్ ఏముంది? గెలవండి, గెలవండి అంతే. యూ విన్ అండ్ ద కప్ ఇస్ యస్. తో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి చోటుకు వీళ్ళకి వాళ్ళంటలేరు, ఎవరైనా ఎవరైనా యో ఏ తేషాం ఏషాం, ఇవి రెండే మాటలు. తేషాం ఏషాం, యో మే భక్త్యా ప్రయశ్చతి, తేషాం సతయుక్తానాం, ఎవరైనా. తో యో ఏషాం తేషాం అనే పద్యాలు వాడుతూ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తుండు? తన అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుండు. ఆ ట్రోఫీలాగా ట్రోఫీ పెట్టేస్తుండు. నా అనుగ్రహంది ట్రోఫీ ఇది. ఇప్పుడు నువ్వు క్వాలిఫైగా, నువ్వు ఆ లెవెల్కి వచ్చేసేయి. నువ్వు గెలిచి చూపు పెట్టినకు, నువ్వు గెలిచినావంటే ట్రాఫీ నీదే. ట్రాఫీ ఇచ్చుట్లో నేను ఇంకా ముందు రాను. ట్రాఫీ తయారు చేసినంటేనే, ట్రాఫీ పెట్టినంటేనే, ఇవ్వాలని ఉద్దేశం ఉంటే పెట్టినాను. ఇచ్చే ఉద్దేశం లేకపోతే పెడుతుంటేనా? లేదు. ఇవ్వాలని కోరిక ఉంది, ఇవ్వాలని ఉద్దేశం ఉంది, కావున ఈ ట్రాఫీ పెట్టాను. భగవంతుని పని అక్కడనే ఒడిచిపోతుంది, లేదా? భగవంతుని పని అక్కడే ఒడిచిపోతుంది, మన పని అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంది? ఐ షుడ్ క్వాలిఫై మై సెల్ఫ్. నేను నా అర్హతను పెంచుకోవాల్సింది. దేనికి? ఆ ట్రోఫీని పొందడానికి. సో భగవానుడు ఇక్కడ ఉన్నాడు అందరినీ అనుగ్రహించడానికి. వచ్చేసిండ్రు ఇక్కడికి, రాధా గోవిందుని రూపంలో, జగన్నాథ్ బల్లేశ్వర రూపంలో వాళ్ళు వచ్చేసిండ్రు అనుగ్రహించడానికి. భగవంతుడు అవతరిస్తాడు దేనికోసము? అనుగ్రహాయ భక్తానాం. తన భక్తును అనుగ్రహించడానికే భగవంతుడు అవతరిస్తాడు. కానీ మన మీద ఉంది కి మనము ఆ అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమా కాదా?
ఇది మన పని. ఇంకా భక్తులకు దీని తప్ప ఇంకో ఆలోచన అన్నది ఉండకూడదు. తన అర్హతలను పెంచుకునే ప్రయత్నం చేయాల్సింది. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో పెద్ద పెద్ద ఫీస్లు ఉన్నాయి, లేదా పెద్ద పెద్ద మాల్స్లో కాస్ట్లీ శారీస్ ఉన్నాయి. వాళ్ళు మంచి మంచి బట్టలు, పెద్ద పెద్ద కార్స్ అన్నీ పెట్టేసారు షోరూమ్లలో. కార్స్ కానీ, శారీస్ కానీ, నగలు అన్నీ పెట్టేసిండ్రు. ఇప్పుడు ఆ కారు, ఆ నగలు, ఆ వస్త్రాలు కావాలంటే ఏం చేయాల్సింది? సంపాదించుకోవాల్సింది. దానికి తగినటువంటి డబ్బును సంపాదించుకొని జేబులో పెట్టుకొని నువ్వు నీకు ఇవ్వంటారు వాళ్ళు. వాళ్ళకు నువ్వు ఎవరివో, ఎక్కడికి వచ్చినావో, నీ కులం ఏందో, నీ మతం ఏందో, నీ అభిప్రాయం ఏందో దాంతో ఏం సంబంధం లేదు. వాళ్ళకు సంబంధం ఎంత ఉంది? పైసా పేక్ తమాషాది. పైసలు డబ్బులు పెట్టు, ఆ శారీ నీదే, ఆ నగలు నీవే, ఆ కార్ నీదే, ఆ ఇల్లు నీదే, అన్నీ నీయే. కానీ కండిషన్ ఏముంది? దామ్, పే ద ప్రైస్. అది ఒక్కడే షరతు. అదేవిధంగా భగవానుడు కూడా అన్నీ తీసుకొని వచ్చింది ఇక్కడికి. తనతో పాటి అన్ని అనుగ్రహం యొక్క బండారము తీసుకొని వచ్చాడు. ఎవరైనా పొందొచ్చు, కానీ కండిషన్ ఏముంది? నీ అర్హతను నువ్వు ప్రకటితం చేయు. ఇది నా క్వాలిఫికేషన్. జాబ్లు అందరికీ ఉంటాయి, జాబ్ ఆఫర్స్ అందరికీ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ చేపిస్తారు, నీ ఫైల్ చూస్తారు వాళ్ళు. ఆర్ యూ క్వాలిఫైడ్ ఆర్ నాట్? నీ డిగ్రీ ఏంది, నీ చదువు ఏంది, నీ ఎక్స్పీరియన్స్ ఏందో అది చూసుకుంటా 2-3 ప్రశ్నలు అడుగుతారు. సరే వాళ్ళు డిసైడ్ అవుతారు, వీనికి జాబ్ ఇవ్వాలి నీవద్దు. అలాగే వాళ్ళు కూర్చున్నారు. అందరు వస్తుండ్రు ప్రతి వారము, కానీ అందరికి వచ్చేది కాదు. అది అందరికి వస్తుంది, అందరికి వచ్చేది కాదు కూడా. ఎవరికి వస్తుంది? అందరికీ ఎవరి ఫైల్ గట్టిగా ఉందో, అన్ని డాక్యుమెంటేషన్స్, అన్ని సర్టిఫికేషన్స్ అన్నీ ఉంటేనే జాబ్ నీదే. ఇలా పైవిల్ నడుతుంది. ఎవరైతే గురువులు కొంచెం మావుడే, మా ఊరోడు, మా కులపోడు, మా చుట్టపోడు, మా వీడు, మా వాడు, సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి ఎక్సెప్ట్ చేస్తా అంటాడు. కానీ లేకపోతే యూ హ్యావ్ టు క్వాలిఫై యువర్ సెల్ఫ్. కనుకనే మనము ఈ ట్రాఫీ నాకు వస్తుందా, ఇది నా కోసమేనా, ఈ కార్ నాదవుతుందా, ఇల్లు నాదవుతుందా, ఇది నాదవుతుందా, అది నాదవుతుందా, ఇవి ఆలోచించకు. ప్రతి దాని మీద ఏం రాసింది? ప్రైస్ ట్యాగ్ చూసుకో. ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసుకో, తర్వాత ఇక్కడ చూసుకో ఉన్నాయా లేవా. ఉంటేనేమో ప్రవేశించు, లేకపోతే సంపాదించుకో. రెండే. లేకపోతే మర్చిపో. అవును లేదా? ఉంటేనేమో కొనుక్కో, లేకపోతేనేమో సంపాదించుకో. సంపాదించుడు సాధ్యం కాకపోతే ఇంకేం ఆప్షన్ లేవు. నాకు కూడా అనుగ్రహం కావాలి. ఎస్, వెరీ గుడ్. అర్హత ఉంటే, అర్హత ఏంది? శరణాగతి ఉంటే తీసుకో, లేకపోతే పెంచుకో. నాకు కాదుతో కాదంటే హరే కృష్ణ, రా తినిపో. ఇంత ప్రసాదం పెడతా తినిపో, కానీ అనుగ్రహం మాత్రం. కనుక లార్డ్ చెప్పే విషయం ఏంటంటే ద లార్డ్ ఈజ్ రెడీ, హీ క్యాన్ గో టు ఎనీ ఎక్స్టెంట్స్. ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు. కానీ కండిషన్ ఉంది, నేను ఆ స్థాయికి ఉండలేదా. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మం వర్తమాని అనువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే, ఎవరు ఏ భావంతో, ఏ ఉద్దేశంతో నన్ను సంప్రదిస్తారో నేను అదే విధంగా స్పందిస్తా. తో భగవంతుని యొక్క స్పందన ఇది మన సంప్రదం మీద ఆధారపడింది. మనం ఏ భావము, ఏ ఉద్దేశంతో సంప్రదిస్తున్నాము దానికి అనుకూలంగానే భగవంతుడు స్పందిస్తాడు. తన రెడీ ఉన్నాడు స్పందించడానికి, కానీ కండిషన్ ఏముంది? నా భావం ఏముంది, ఏ ఉద్దేశంతో వస్తుంది.
కనుకనే మన భావంని, మన ఉద్దేశాన్ని మనము సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సింది. అది చేసుకున్నావా, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. నీ సర్టిఫికేట్స్ గట్టిగా ఉంటే, నీ సర్టిఫికేట్స్ గట్టిగా ఉంటే, మంచిగా ఉంటే, నీకు జాబ్తో నీ ఎవరు దూరం చేయలేదు. జాబు నీదే. యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఇట్. ఇది భగవంతుని యొక్క. ఎప్పుడైతే ఆ మందార పర్వతాన్ని భగవంతుడు తన వీపు మీద ధరించిండో, ఆ విశాలమైన మందార పర్వతం చూడడం కనిపిస్తుంది. అబ్బా ఇంత కష్టమా? కానీ ఇది వచ్చేవారం చర్చింది దీని మీద. భగవంతునికి తన భక్తులను రక్షించుడు, తన భక్తుల భరణ పోషణ, ఇది కష్టం కాదు, ఇది ప్రేమ. ప్రేమ ఉన్న అక్కడ కష్టం, ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్ళం ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే ఆ మందార పర్వతాన్ని ఆ కచ్చపం మీద పెట్టి వాళ్ళు చిలుకుతుండ్రో, తప్పుడు ఎట్లయితుంది? ఆ చిప్ప మీద అది తిరుగుతుంది. కానీ భగవంతుడు ఎట్లా ఫీలింగ్ అవుతుంది? ఏం ఫీలింగ్ అనుభవిస్తుండు? మనకు ఎప్పుడైనా వీపు మీద దుందులెత్తే, ఎవరైనా గోక్తే ఎట్లా అనిపిస్తుంది? కనుకనే తన భక్తులను రక్షించేటప్పుడు భగవంతుడు తనకు కలిగిన ఇబ్బందులను ఇలా భావిస్తాడు, ఆనందంగా భావిస్తాడు. ద లార్డ్ ఈస్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ సంబడీ ఈస్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. ఎప్పుడైతే భగవంతుడికి అప్పుడప్పుడు కొంచెం దుందులు ఎత్తాడు, అప్పుడు భగవంతుడు కచ్చపురుపు ఎత్తాడు. మనము చేతిపట్టి గోక్కుటాము, లేకుంటే మార్కెట్లో వస్తే చేతి ప్లాస్టిక్ది, దాన్ని బట్టి గోక్కుంటాడు లేదా? కానీ భగవంతుడు ఎందుకు గోక్కుంటాడు? మందార పర్వతంతో గోక్కుంటాడు. దిస్ ఈజ్ కృష్ణ అద్భుత కర్మణ. ఆ చిన్న చిన్న చేతి పట్టి, చిన్న చిన్న ప్లాస్టిక్ది చేతి పట్టలేక స్కూల్లో టీచర్సు ఆ రూలర్ వేసుకుంటారు, కట్టే రూలర్. అది కాదు. లేక హాస్పిటల్ నర్సులు వాళ్ళ దగ్గర స్కేల్ ఉంటుంది, దాన్ని వేసుకొని గోక్కుతాడు. కానీ కృష్ణుడు మొత్తం మందార పర్వతం తీసుకొని తన వీపుని గోక్కుంటాడు. దిస్ ఇస్ కృష్ణ. దీనిపై మనం వచ్చేవారం చర్చిస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, ఏమన్నా, ఇఫ్ ఎట్ ఆల్. కీర్తన్ మీరు పోయినసారి 2 అన్నారు, 20 కీర్తన్ తర్వాత. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत